గత కొన్నేళ్ల క్రితం నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఒక అతిపెద్ద సంస్కరణ దేశం అంతా ఒకే ఆధార్ అని. అంటే ఆధార్ అనేది ఉంటే మొత్తం అందరికీ కూడా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తూ ఒక ఆధార్ కార్డ్ అనేది తీసుకొచ్చారు. మొత్తం ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఆధార్ అనేది ప్రామాణికమైంది గుర్తింపు విషయంలో. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్డు తీసుకురాబోతున్నారు ఆధార్ తరహాలోనే. అదే ఫ్యామిలీ కార్డు అంట. వాస్తవానికి ఇప్పటివరకు ఫ్యామిలీ కార్డు అనేది రేషన్ కార్డు తరహాలోనే ఉండేది అందరికీ. రేషన్ కార్డులో అందరి ఫోటోలు ఉండేవి, ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు, తల్లిదండ్రులది అందరిది కూడా. ఇప్పుడు తాజాగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు వచ్చిన తర్వాత తీసేశారు, ఫొటోస్ ఎవరి ఉండట్లేదు. ఓన్లీ ఆ ఇంటి యజమాని ఒక్క ఫోటో మాత్రమే ఒక క్యూఆర్ కోడ్తో ఇప్పుడు ఆ స్మార్ట్ రేషన్ కార్డు ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ ఫ్యామిలీ కార్డుని త్వరలో అందుబాటులో తీసుకురాబోతున్నారట. ఆధార్ తరహాలోనే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ కార్డు అందించాలి. అందులో కుటుంబ సభ్యుల అవసరాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న పథకాల వివరాలు కూడా అందులో పొందుపరచాలి అంటూ తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఇందులో ఎవరు దీనివల్ల ఎలాంటి ఆందోళన చెందొద్దు, ఉమ్మడిగా అందరూ కలిసి ఉంటే పథకాలు పోతాయి అనే భయం వద్దు అనేది కూడా ఒక భరోసా కల్పించారు. వాస్తవానికి మొన్నటి వరకు ఏంటి, ఒకే కార్డులో రేషన్ కార్డులో ఫ్యామిలీలో అంటే పెళ్ళైన వాళ్ళు ఇలా వీళ్ళు ఎవరైనా ఉంటే కనుక 2-3 పింఛన్లు ఉంటే రావు, ఇలా భయపడి సెపరేట్ చేసుకునేవారు. అయితే ఈ ఫ్యామిలీ కార్డులో ఆ ఇబ్బంది ఉండదట. అందరూ కలిసి ఉన్నా సరే వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందించేలాగైతే ఏర్పాటు చేస్తారు. అవసరమైతే కొన్ని పథకాలని రీడిజైన్ చేస్తారట. పాపులేషన్ పాలసీ రూపొందించే దిశగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ ఫ్యామిలీ కార్డు అవసరమని అయితే భావిస్తున్నారు. ఇది ఒక కొత్త తరహా కార్డు. అంటే మొత్తం వ్యవస్థలో కొత్త మార్పులు రాబోతున్నాయి. మొత్తం అన్నీ కూడా మార్చేయబోతున్నారు. ఇప్పటికే రేషన్ కార్డును మార్చేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఆధార్ కార్డు ఉన్నా సరే ఇప్పుడు బీహార్లో ఆధార్ కార్డు చెల్లదని చెప్పారు అక్కడ ఈసీ, గుర్తింపుకి సంబంధించి. అంటే ఆధార్ కార్డు చెల్లదని కాదు, గుర్తింపుకి అది కాదు, వేరే కార్డులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ కార్డు ఇక్కడ తీసుకురాబోతున్నారు. అంటే క్రమక్రమంగా ఇంక ఇప్పుడు ఫ్యామిలీ కార్డు లాంటిది వస్తే రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఇదే కీలకం ఐడెంటిటీకి అన్నారనుకోండి, ఇంకా ఆధార్ని పక్కన పెట్టి అందరూ ఫ్యామిలీ కార్డే ఉపయోగిస్తారు. అలాగే రేషన్ కార్డు, స్మార్ట్ కార్డు ఆల్రెడీ వచ్చేసింది, దాన్ని కూడా ఐడెంటిటీ ప్రూఫ్ కింద వాడుకోవచ్చు ఆ ఇంటి యజమాని. మొత్తానికి ఇప్పుడు కొత్త తరహా ఆధార్ తరహాలో కొత్తగా ఒక ఫ్యామిలీ కార్డు అయితే తీసుకురాబోతున్నారు. ఇంకా ఇది వచ్చిన తర్వాత దీని లోటుపాట్లు ఏంటి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది ఇంకా